Hi friends, bagging to everyone. Welcome to JK's Rheology video number 2. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీ, మీకు మదర్ స్టోరీ, చాలా నచ్చిన స్టోరీ, ఎంతో మందిని ఇంప్రెస్ చేసిన స్టోరీ, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతున్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అమ్మ యొక్క గొప్పతనం గురించి. సో ఒక వ్యక్తి ఫారెన్ నుంచి తను రిటర్న్ అయి ఉంటాడు. ఫారెన్ నుంచి తను తన సొంత ఊరికి వచ్చి ఉంటాడు. సో తను ఎన్నో స్కూల్స్లకు ఫౌండేషన్స్ డొనేషన్స్ ఇస్తుంటాడు. ఎన్నో స్కూల్ ఫౌండ్ అంటే నిర్మిస్తాడు కూడా. అయితే అలా ఒక స్కూల్ వాళ్ళు తనని అతిథిగా ఇన్వైట్ చేస్తారు. అలా ఆ స్కూల్కి వెళ్ళి తన యొక్క మదర్ గురించి తను షేర్ చేసుకుంటాడు. సో ముందర అందరూ కూడా పిల్లలు కూర్చుంటారు, టీచర్లు కూర్చుంటారు. తన యొక్క స్టోరీ ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు. పిల్లలు, నాకెందుకో చిన్న ఉన్నప్పటి నుంచి మా అమ్మ అంటే అసహ్యం. తనకు ఒక కన్ను ఉండేది కాదు. సో జుట్టు తెల్లగా ఉండేది, అలా చింపిరి జుట్టులా ఉండేది. సో మాసిపోయిన బట్టలు కట్టుకునేది. కనుక ఎందుకో మా అమ్మ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి నచ్చేది కాదు. సో మా అమ్మకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడు కూడా నా స్కూల్కు నువ్వు రావద్దు, నువ్వు మా స్కూల్కు, నువ్వు మా అమ్మని తెలియద్దు అని ఎన్నోసార్లు మా అమ్మకు చెప్పాను. అయితే ఒకరోజు నేను అంటే ఎలిమెంటరీ అంటే దగ్గర సెకండ్ క్లాస్ అలా ఉన్నప్పుడు ఒకరోజు మా అమ్మ లంచ్ బాక్స్ తీసుకొని వచ్చింది. నేను ఎక్కడ ఆకలితో తినకుండా ఉంటానేమో ఆ రోజు, అంటే తినకుండా నా బాబు ఎక్కడ సో ఆకలితో ఉంటాడనే ఉద్దేశంతో మా అమ్మ టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చి తను బయట నిలబడి నన్ను పిలిచింది. కానీ నా ఫ్రెండ్స్ ఆ టైంలో మా అమ్మని చూశారు. ఏదైతే జరగొద్దు అని నేను అనుకున్నానో అది జరిగింది. మా ఫ్రెండ్స్ అందరికి మా అమ్మ ఎవరో తెలిసిపోయింది. మా అమ్మ అదే స్కూల్లో టీచర్లకు వంట చేస్తూ ఆ యొక్క వచ్చిన సంపాదన నన్ను పోషించేది. సో మా అమ్మని చూసిన వెంటనే అందరం వెక్కిరించి, మీ అమ్మ చూడరా, గుడ్డిద్దర రే, మీ అమ్మ చూడు ఎలా ఉంది, చూడు మీ అమ్మ అని అందరూ విక్రించడం స్టార్ట్ చేశారు. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో, మా ఫ్రెండ్స్కు తెలియకూడదు అనుకున్నానో, ఎవరికి తెలియకూడదు అనుకున్నా జరిగిపోయింది. వెంటనే ఆవేశంతో చిన్న ఉన్నప్పుడే కోపంతో బయటకు వచ్చేసి, అమ్మ నీకు ఎలా వచ్చావు, అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు రావద్దని చెప్పాను కదా, నేను నువ్వు ఎవరో తెలియవద్దాను కదా, ఎందుకు లేదు నాన్న, నువ్వు ఆకలితో ఉంటావు అని తెచ్చాను నాన్న, అడిగి నువ్వు బయట నడను, నేను చెప్పాను కదా ఆకలితో ఉంటే ఏమవుతుందని, వెళ్ళిపో అని చెప్పి డైరెక్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మా అమ్మని మొహం మీద చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాను. సో ఆ రోజు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను బాగా విక్రించారు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎంత బాధ అనిపించింది అంటే, ఎందుకు నాకు ఇలా, మా అమ్మ ఎందుకు ఇలా ఉంది, మా అమ్మ లేకుంటే బాగుండే కదా అనిపించింది. సో ఆ రోజు నేను రాత్రి పడుకున్న తర్వాత నీళ్లు తాగుదామని ఒకసారి వంట రూమ్లోకి వెళ్తే అక్కడ మా అమ్మ ఏడుస్తూ ఉంది, తను బాధపడుతూ ఉంది. సో అది చూసి కానీ ఎందుకో నాకు అప్పుడు కూడా మా అమ్మని చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే ఒంటి కన్నుతో ఆ నీరు కారుస్తుంది, బాగా అనిపించింది. కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాను. బట్ ఆ రోజే డిసైడ్ అయ్యాను, నేను ఎలా అని చేసి బాగా చదువుకొని మా అమ్మకు దూరంగా, మా అమ్మకు కనపడే ప్లేస్కి నేను వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాను. అలా నాకు తెలిసినంత బాగా చదువుకున్నాను. ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ వచ్చేటోళ్ళకి మా అమ్మకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. బాగా చదివాను, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మంచి జాబ్ వచ్చింది. సో జాబ్ కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఫారెన్ అవకాశం వచ్చింది. ఫారెన్కి వెళ్ళిపోయాను. అమ్మ ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఫారెన్లో నేను వెళ్ళిన తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు, హ్యాపీ లైఫ్. సో ఎంతో హ్యాపీగా ఉన్నాను. సో అలాంటి టైంలో ఒకరోజు సడన్ గా నేను ఫారెన్లో ఉన్నప్పుడు ఎవరో మా ఇంటి డోర్ కొట్టినట్టు అనిపించింది. సో వెళ్ళి తలుపు తీశాను. షాక్. మా అమ్మ ఇంకా ముసలిగా అయిపోయి చూడడానికి ఇంకా భయంకరంగా ఉంది. అసలు తట్టుకోలేకపోయాను. ఎలా వచ్చింది, ఎవరు చెప్పారు, నేను ఎక్కడున్నా తెలియదు కదా అని మనసులోనే అనుకుంటున్నాను. బయటికి అనకుండా
తను వచ్చిందని తెలుసు, మా అమ్మ వచ్చిందని తెలుసు, నా కోసం వెతుక్కుంటూ వచ్చిందని తెలుసు. కానీ అడిగాను, ఎవరు నువ్వు అని. అంటే నేను చెప్తాను, ఇక్కడ నా బాబు ఉన్నట్టుగా తెలిసింది, మా బాబుని చూద్దామని వచ్చాను అని తను, మా అమ్మ సమాధానం ఇచ్చింది. అయినా సరే నువ్వు ఇక్కడ ఎవరు అనుకుని వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, ఇక్కడ నా పిల్లలు చూసి చూడు నేను భయపడి అక్కడ దూరం వెళ్ళిపోతున్నారు, వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళావు, గెట్ అవుట్ అని మా అమ్మని చాలా హార్ష్గా అనేసాను. అంతకాలం తర్వాత వెతుక్కుంటూ వచ్చినా సరే మా అమ్మని, ఎందుకంటే నాకు ఇష్టం లేదు, మా అమ్మని పంపించేశాను. సో కొంతకాలానికి అప్పుడు నేను చదువుకుంటున్న స్కూల్ వాళ్ళు ఒక రియూనియన్ ప్రోగ్రామ్, అంటే అందరూ మళ్ళీ ఒక పూర్వ విద్యార్థులు కలవాలన్నట్టుగా పిలిచారు. పిలిచిన తర్వాత మా భార్యకు చెప్పకూడదు, మా అమ్మ ఉన్నట్టుగా నా భార్యకు పిల్లలు తెలియదు కనుక తనకి ఏదో బిజినెస్ పని మీద వెళ్తుందని చెప్పి నేను అక్కడ స్కూల్కి వెళ్ళి అక్కడ అటెండ్ అయిన తర్వాత ఎందుకో నాకు అనిపించింది, సరే అక్కడ నేను పెరిగిన వీళ్ళు ఊరు కదా, ఇల్లు కదా, చూద్దామన్నట్టుగా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి ఇల్లు మొత్తం పడిపోయింది. మా ఆ ఇంటి పక్కల వాళ్ళని వెళ్ళి అడిగితే, లేదు మీ అమ్మగారు చనిపోయారని చెప్పారు, కానీ నువ్వు ఎప్పుడైనా వస్తే నీకు ఈ లెటర్ ఇవ్వమన్నాయని చెప్పారు. సో ఆ లెటర్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చదవడం స్టార్ట్ చేశాను. ఆ లెటర్లో ఎలా ఉందంటే, బాబు నన్ను క్షమించు, నేను ఎన్నోసార్లు నా వల్ల నువ్వు అవమానం పొందావు, నా కారణంగా నువ్వు ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డావు. నాకు అనిపించేది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉన్నానని నాకు అనిపించింది, కానీ నేను నిన్ను కన్నాను నాన్న, పెంచాలి కదా అని అనిపించింది. నన్ను క్షమించు నాన్న, నా నుంచి నువ్వు ఎన్నో అవమానాలు పొందావు. సో అయితే నువ్వు ఫారెన్కి వెళ్ళావు, అక్కడికి నేను వెతుక్కుంటూ నేను వచ్చి నీ పిల్లల్ని నేను భయపెట్టాను, దాన్ని కూడా క్షమించినానా, ఎందుకో ఒక్కసారన్నా నేను చూడాలనిపించింది, అందుకోసం అక్కడికి వచ్చాను. కానీ నీకు విషయం చెప్తున్నానన్న, నీకు చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో ఒకసారి నీకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో నీకు ఒక కన్నుని కోల్పోయావు. అప్పుడు డాక్టర్ చెప్పారు, ఇంకా ఆ కన్ను నయం కాదు అని, కొత్తది ఖచ్చితంగా డొనేట్ ఎవరైనా చేస్తే చేయవలసింది తప్పితే ఆ కన్ను తిరిగి రాదని. ఎలా నా కొడుకు ఒక కన్ను లేకుండా ఎలా పెరుగుతుంటే చూడాలి, ఈ సమాజంలో అవమానాలు ఎలా ఎదుర్కోవాలి కనుక తట్టుకోలేకపోయాను. నా కొడుకు ఒంటి కన్నుతో పెరగడమా, అది పీలుకలేదు, అలా జరుగుద్దని చెప్పేసి డాక్టర్ గారిని నా కన్ను నీకు పెట్టమని చెప్పాను. పెట్టిన తర్వాత చూసినప్పుడు ఎన్నిసార్లు నేను పొంగిపోయాను, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నా కంటితో చూస్తున్నాడు నా కొడుకు, నా కళ్ళతో చూస్తున్నాడు నా కొడుకు అని ఎన్నోసార్లు పొంగిపోయాను. నాకు ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచనలు ఉండేనన్న, ఎందుకంటే నా ప్రపంచం నువ్వే, నా లోకం నువ్వే. సో ఐ లవ్ మై సన్, ఐ లవ్ యూ. అది లెటర్. సో పిల్లలు ఆ రోజు ఎంత ఏడ్చానంటే, నేను గుడ్డిది అనుకున్న మా అమ్మ నా నుంచి అయింది అలా, నా కోసమే కదా తను అంతగా కష్టపడింది, నా కోసమే అన్ని చేసింది. కానీ అలాంటి అమ్మ ఈరోజు నాతో లేదు. ఈరోజు నాకు తెలిసింది, ఎందుకు మా అమ్మ చెప్పలేదో నాకు అనిపించింది, కానీ అమ్మ కదా, ఏది మనకు తెలియదు, కష్టాలు తెలియలేదు కదా. సో కనుక పిల్లలు ఎప్పుడు కూడా అమ్మ అనేది అది రీప్లేస్ చేయలేదు, ఎవరు కూడా చెప్పలేనిది, ఎవరు కూడా దాని గురించి వివరించలేనిది. కనుక అమ్మ ప్రేమను ఆస్వాదించడమే తెలియాలి మనకు. కనుక నాలాగా మీరు కూడా అమ్మని కోల్పోకూడదు అన్నట్టుగా నా యొక్క కథను మీకు చెప్పాను. సో దయచేసి అమ్మని ప్రేమించండి. ఇది స్టోరీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి అమ్మ ఇష్టం ఉంటుంది, బట్ ఇది నాకు ఎందుకో నచ్చిన స్టోరీ, అందుకోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బై ఫర్ నౌ.